గాయస్ 2024 ఐపీఎల్‌కి ఐపీఎల్‌లోనే ఒక మంచి ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అయితే జరగబోతుంది. ఆ మ్యాచే ముంబై ఇండియన్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్. ఈ మ్యాచ్ 24వ తారీఖు అంటే రేపు ఈవినింగ్ 7:30కి అయితే స్టార్ట్ కాబోతుంది. ఈ మ్యాచ్‌కి కెప్టెన్లు గుజరాత్ టైటన్స్‌కి గిల్, ముంబై ఇండియన్స్‌కి హార్దిక్ పాండ్యా. ఈ మ్యాచ్ ఎందుకు ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుందన్నది మీ అందరికీ తెలిసిందే. ఎందుకంటే హార్దిక్ పాండ్యా లాస్ట్ ఇయర్ దాకా గుజరాత్ టైటన్స్‌కి కెప్టెన్‌గా చేసి ఇప్పుడు తిరిగి మళ్ళీ గుజరాత్ టైటన్స్‌కి అగెనిస్ట్‌గా కెప్టెన్‌గా చేయబోతున్నాడు. ఇంకా అంతేకాకుండా కొత్త కెప్టెన్ శుభ్మన్ గిల్ కూడా గుజరాత్ టైటన్స్‌కి కెప్టెన్‌గా చేయబోతున్నాడు. ఇంకా అలాగే ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే ఫస్ట్ టైం హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ కింద రోహిత్ శర్మ ఆడబోతున్నాడు. మరి ఫీల్డింగ్ చేసేటప్పుడు ఇంకా బ్యాటింగ్ చేసేటప్పుడు వీళ్ళిద్దరూ ఎలా ఉంటారన్నది చూడాలి. ప్రజెంట్ హార్దిక్ పాండ్యా ఇంకా రోహిత్ శర్మ ప్రాక్టీస్ సెషన్లో కలిసే ఉన్నారు. ఇంకా అలాగే ఫ్రెండ్లీగా మూవ్ అవుతున్నారు. మరి మ్యాచ్ ఆడేటప్పుడు ఎలా ఉంటారన్నది చూడాలి. హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ టీంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్క ఐపీఎల్ ఫ్యాన్ కూడా దీనికోసమే వెయిట్ చేస్తున్నారు. ఇంకా మరి మనం ఈ మ్యాచ్కి సంబంధించి ప్రివ్యూ ఒకసారి చూసుకుందాం. వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరిదాకా చూస్తే ఖచ్చితంగా ఏ టీం గెలుస్తుందన్నది మీకు క్లారిటీ వచ్చేస్తుంది. కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. ఇలా 2024 ఐపీఎల్కి సంబంధించి ప్రతి అప్డేట్ కూడా మన ఛానల్లో డైలీ వస్తూనే ఉంటాయి. కాబట్టి మీరు అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని ఆల్లో పెట్టుకుని ఉండండి. ఇంకా మ్యాటర్కి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ పిచ్ రిపోర్ట్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి మనం చూస్తే పిచ్ లో మొత్తం 10 టీ20 మ్యాచెస్ ఆడితే దానిలో 6 మ్యాచెస్ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు గెలిచారు. ఇంకా 4 మ్యాచెస్ సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు గెలిచారు. ఎక్కువ శాతం ఈ పిచ్ ని బ్యాటింగ్ కి అనుకూలంగానే చేస్తారు. అంటే స్టార్టింగ్ లో స్పీడ్ బౌలర్స్ కి మంచిగా స్వింగ్ అవుతుంది. పవర్ ప్లే 6 ఓవర్ల దాకా సూపర్ గా స్వింగ్ అవుతుంది. ఇంకా తర్వాత బ్యాట్స్మెన్ సెట్ అయ్యాడు అంటే బ్యాట్స్మెన్ స్కోర్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది. కాబట్టి ఈ పిచ్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్ అయ్యి ఆడడం చాలా ఇంపార్టెంట్. ఇంకా స్పిన్నర్స్ లో ఆఫ్ స్పిన్నర్స్ కంటే లెగ్ స్పిన్నర్స్ కి ఈ పిచ్ బాగా అనుకూలిస్తుంది. ఇంకా స్పీడ్ బౌలర్స్ కంటే నేను ఇందాక చెప్పినట్లుగా పవర్ ప్లే 6 ఓవర్లు మాత్రం బాల్ సూపర్గా స్వింగ్ అవుతుంది. ఇంక ఈ పిచ్లో ఫస్ట్ బ్యాటింగ్ యావరేజ్ స్కోర్ వచ్చేసరికి 188. దీన్ని బట్టి చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ పిచ్ బ్యాటింగ్ పిచ్చా లేక బౌలింగ్ పిచ్చా అన్నది. మాక్సిమం టాస్ గెలిచిన కెప్టెన్ ఫస్ట్ బ్యాటింగ్ తీసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసి 200+ స్కోర్ చేస్తే మ్యాచ్ని గెలవడానికి అవకాశం ఉంటుంది. ఈ పిచ్లో గుజరాత్ టైటన్స్కి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఎందుకంటే ఇది వాళ్ళ హోమ్ గ్రౌండ్ కాబట్టి ఏ సిచ్యువేషన్లో ఏ బౌలర్ని బౌలింగ్ చేపియాలి ఇంకా అలాగే బ్యాటింగ్ దింపాలన్నది ఆశీష్ నెహ్రాకి బాగా తెలుసు. ఇంకా అలాగే ఈ పిచ్కి సంబంధించి ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకి కూడా తెలిసే ఉంటుంది. 2 సంవత్సరాలు గుజరాత్ టైటన్స్ టీం ఆడిన అనుభవం ఉంది. కాబట్టి హార్దిక్ పాండ్యాకి ఎంత కొంత ఆ కండిషన్లో ఎలా ఆడాలన్నది తెలిసే ఉంటుంది. కాబట్టి ఈ పిచ్లో 2 టీంలకు ఈక్వల్ అడ్వాంటేజ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. మరి మ్యాచ్కి సంబంధించి 2 టీంల పాసిబుల్ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉందనేది ఒకసారి మనం చూసుకుంటే మొదటిగా ముంబై ఇండియన్స్ ఓపెనర్స్ రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, వికెట్ కీపర్ ఇషాన్ కిషన్, ఇంకా 1 డౌన్ తిలక్ వర్మ, 2 డౌన్ హార్దిక్ పాండ్యా, ఇంకా నెంబర్ 5లో టీమ్ డేవిడ్, నెంబర్ 6 మహమ్మద్ నబీ, నెంబర్ 7 వదీరా, నెంబర్ 8 పీయూష్ చావ్లా, నెంబర్ 9 నవన్ తుషారా, నెంబర్ 10 బుమ్రా, నెంబర్ 11 లూక్ వుడ్. ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్ వచ్చేసరికి ఆకాష్ మాధ్వాల్. ఒకవేళ ముంబై ఇండియన్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ఇలా ఉంటుంది. లేదు బౌలింగ్ చేస్తే మాధ్వాల్ ప్లేయింగ్ లెవెల్లో ఉంటాడు. నేహాల్ వదీరా ఇంపాక్ట్ ప్లేయర్గా వస్తాడు. నెక్స్ట్ జీటీ పాసిబుల్ ప్లేయింగ్ 11 ఓపెనర్స్ శుభ్మన్ గిల్ ఇంకా వృద్ధిమాన్ సాహా. నెంబర్ 3లో కేన్ విలియమ్సన్, నెంబర్ 4 విజయ్ శంకర్, నెంబర్ 5 డేవిడ్ మిల్లర్, నెంబర్ 6 రాహుల్ త్రివాటియా, నెంబర్ 7 రషీద్ ఖాన్, నెంబర్ 8 సాయి కిషోర్, నెంబర్ 9 స్పెన్సర్ జాన్సన్, నెంబర్ 10 ఉమేష్ యాదవ్, నెంబర్ 11 మోహిత్ శర్మ. ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్ వచ్చేసరికి యంగ్ టాలెంటెడ్ సాయి సుదర్శన్. మరి ఈ 2 టీంలకు సంబంధించి హెడ్ టు హెడ్ విన్స్ ఎలా ఉన్నాయనేది ఒకసారి మనం చూసుకుంటే ఈ 2 టీంలు ఐపీఎల్ మొత్తంలో 4 మ్యాచెస్ ఆడితే 2 మ్యాచెస్ ముంబై ఇండియన్స్ గెలిస్తే 2 మ్యాచెస్ గుజరాత్ టైటన్స్ గెలిచారు. హెడ్ టు హెడ్ రికార్డులో కూడా 2 టీంలు ఈక్వల్ గా ఉన్నాయి. కాబట్టి ఈ 2 టీంలు ఒక టీం మీద డామినేట్ చేయలేదు. ఇంకా అలాగే ఈ సంవత్సరం 2 టీంల స్క్వాడ్లు చూసినా కూడా 2 టీంలు ఆన్ పేపర్ మీద స్ట్రాంగ్ గానే కనపడుతున్నాయి. కాబట్టి ఈ మ్యాచ్ ఖచ్చితంగా చూడడానికి మంచి ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. మరి మొదటిగా జీటీ గురించి మాట్లాడుకోవాలి అంటే జీటీకి ప్రతి డిపార్ట్మెంట్ లోనూ కూడా స్ట్రాంగ్ గానే కనపడుతుంది. బ్యాటింగ్ ఇంకా స్పిన్ బౌలింగ్ స్ట్రాంగ్. స్పీడ్ బౌలింగ్ ఎలా ఉంటుంది అనేది కొంచెం డౌట్. ఎందుకంటే షమి రూల్డ్ అవుట్ అవడం జరిగింది. కాబట్టి అతని ప్లేస్ ని భర్తీ చేయడం చాలా కష్టం. అహ్మదాబాద్ పిచ్ లో జీటీకి షమీనే కొండంత బలం అని చెప్పాలి. కాబట్టి అతను మిస్ అవడం అనేది జీటీకి ఖచ్చితంగా ఒక ఎదురు దెబ్బే అని చెప్పాలి. మరి షమీ ప్లేస్ లో ఉమేష్ యాదవ్ ఈసారి ఎలా బౌలింగ్ చేస్తాడన్నది చూడాలి. జీటీ ఓవరాల్ గా అన్ని డిపార్ట్మెంట్ లోనూ స్ట్రాంగ్ అని కనపడుతుంది కానీ ఒక స్పీడ్ బౌలింగ్ లోనే వీక్ గా ఉంది అని చెప్పాలి. మరి ఇప్పుడు ముంబై ఇండియన్స్ విషయంకి వచ్చేస్తే ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ ఈసారి డబుల్ స్ట్రాంగ్ గా కనపడుతుంది. కానీ ఈ మ్యాచ్ కి సూర్య లేకపోవడం వల్ల ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ అంత స్ట్రాంగ్ ఏం కాదని చెప్పాలి. ఇంకా స్పీడ్ బౌలింగ్ అయితే ఒకరు కాకపోతే ఇంకొకరు ఆప్షన్ గా ఉన్నారు. ఎవరైతే బెస్ట్ గా బౌలింగ్ చేస్తారో వాళ్ళనే ప్లేయింగ్ లెవెల్ లో పెడతారు. ఇంకా వీళ్ళకి ప్రాబ్లం వల్ల స్పిన్ బౌలింగే. ఇంకా మిగతా అన్ని డిపార్ట్మెంట్ లోనూ కూడా ముంబై ఇండియన్స్ స్ట్రాంగ్ గానే కనపడుతుంది. ఓవరాల్ గా జీటీ ఇంకా ముంబై ఇండియన్స్ 2 టీంలు కూడా స్ట్రాంగ్ అని చెప్పాలి. ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారనేది ఒకసారి మనం చూసుకుంటే ఆన్ పేపర్ మీద చూసుకున్నట్లయితే ముంబై ఇండియన్స్ కొద్ది గొప్ప స్ట్రాంగ్ ఉందని చెప్పాలి. కాబట్టి మేబీ నేనైతే ముంబై ఇండియన్స్ గెలుస్తారనుకుంటున్నా.
మరి మీరు ఎవరు గెలుస్తారనుకుంటున్నారన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలపండి. థ్యాంక్స్ ఫర్ ద వాచ్. హ్యావ్ ఎ నైస్ డే.